హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాక్ క్లోవర్ ఎక్స్ప్లెనేషన్. లాస్ట్ వీడియోలో మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఆర్క్ యొక్క పార్ట్ 1 ని చూసాం. ఈ వీడియోలో మిగతా పార్ట్ ని కవర్ చేస్తాను. ఫైట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం హార్డ్ అవుతుంది, బట్ బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఒకవేళ యానిమేలో చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్ టాప్ లో ఒక మాంగా చాప్టర్ స్టార్ట్ అయ్యే ముందు లేదా మనం ఏదైనా ఎపిసోడ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఎపిసోడ్ నెంబర్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఎపిసోడ్ నెంబర్స్ ని బేస్ చేసుకొని యానిమేలో ఫైట్స్ ని ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇప్పటి నుండి బ్లాక్ క్లోవర్ సిరీస్ ని ఆర్క్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రతి సాటర్డే ఒక ఎపిసోడ్ వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా లాస్ట్ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకొని ప్రెసెంట్ ఆర్క్ లోకి వెళ్ళిపోదాం. సూసీ విలేజ్ లోకి ఫారెస్ట్ బోర్డ్స్ రాకుండా ఆపాలి అనేది మన వాళ్ళ ఫస్ట్ మిషన్. ఈ మిషన్ కి ఆస్తా, నోయల్ అండ్ మాగ్నా అయితే వెళ్తారు. సేమ్ టైంలో కొంతమంది ఫారెస్ట్ బోర్డ్స్ని చంపేస్తూ ఉంటారు. కాకపోతే మనోళ్ళు వెళ్ళినప్పుడు విలేజ్ మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయి ఉంటుంది. మాగ్నా అది ఫాగ్ కాదు, మ్యాజిక్ అని ఐడెంటిఫై చేస్తాడు. ఆస్తాని తన స్వాడ్ యూజ్ చేయమని చెప్తాడు. ఆస్తాకి కూడా ఆ ఫాగ్ని తన స్వాడ్తో క్లియర్ చేయొచ్చు అని తెలియదు. యాక్చువల్గా ఆస్తా స్వాడ్ యూజ్ చేయడం వల్ల ఆ ఫాగ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆస్తా స్వాడ్ గురించి నేను లాస్ట్ ఎపిసోడ్లోనే మీకు చెప్పాను, కానీ మీకోసం ఇంకొకసారి చెప్తాను. ఆస్తా స్వాడ్ మిగతా వాళ్ళ మ్యాజిక్ పవర్స్కి అగైనెస్ట్గా ఉంటుంది. వేరే వాళ్ళ మ్యాజిక్ పవర్స్ని కూడా బ్లాక్ చేయగలదు. అది ఎందుకంటే ఆస్తా స్వాడ్ అండ్ గ్రూమర్ యాంటీ మ్యాజిక్ కాబట్టి. ఇంకా స్టోరీకి వచ్చేస్తే మనోళ్ళు లోపలికి వెళ్ళే లోపు ఇందాక కొంతమంది బోర్డ్స్ని చంపేస్తున్నారని చెప్పాను. వాళ్ళే విలేజ్లో ఉన్న వాళ్ళందరినీ బంధించేసి వాళ్ళందరినీ కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అదే టైంలో మాగ్నా వెంటనే ఫైర్ బాల్ స్పెల్ని యూజ్ చేసి ఆ అటాక్ని ఆపుతాడు. ఆ టైంలో మాగ్నా అటాక్ యూజ్ చేయకపోయి ఉంటే విలేజ్లో ఉన్న వాళ్ళు మొత్తం చనిపోయేవారు. అయితే ఆ విలేజ్ మేయర్ అప్పటికే అపోనెంట్స్తో ఫైట్ చేసి అన్కాన్షియస్ అయిపోయి ఉంటాడు. మాగ్నా అండ్ మిగతా వాళ్ళంతా అతను చనిపోయాడు అని అనుకుంటారు. ఇప్పుడు అపోనెంట్స్లో ఉన్న మెయిన్ లీడర్ వచ్చేసి ఇంకో 3 సెకండ్స్లో అందరూ చనిపోతారంటాడు. తన మ్యాజిక్తో ఒక పెద్ద ఐస్ క్రిస్టల్ క్రియేట్ చేసి అందరి మీద వేస్తాడు. ఆస్తా ఆ క్రిస్టల్ని తన స్వాడ్తో 2 ముక్కలు చేస్తాడు. ఆస్తాకి కూడా చాలా కోపం వస్తుంది. వాళ్ళ లీడర్ అసలు మ్యాజిక్ బ్యారియర్ని ఎలా పగలకొట్టుకొని లోపలికి వచ్చారు అని అంటాడు. యాక్చువల్గా ఈ బ్లాక్ బుల్స్ అనే మ్యాజిక్ స్క్వాడ్ రెస్పాన్సిబుల్గా ఉండదు, వాళ్ళకు నచ్చింది మాత్రమే చేస్తారు. అండ్ మ్యాజిక్ నైట్స్కే చెడ్డ పేరు తీసుకొని వచ్చే స్క్వాడ్ ఇది అని చెప్తాడు. ఇంకో 5 నిమిషాల్లో వీళ్ళంతా చనిపోతారు అని చెప్తాడు. ఆస్తా స్వాడ్తో అటాక్ చేస్తాడు. అతను తన మ్యాజిక్తో ఆపేస్తాడు. ఆస్తా దాన్ని కూడా క్లియర్ చేస్తాడు. ఇదంతా చూశాక అతనికి ఆస్తా స్వాడ్ యాంటీ మ్యాజిక్ అని అర్థమైపోతుంది. అండ్ మనోళ్లతో మీరు కేవలం మీ మిషన్ని కంప్లీట్ చేయొచ్చు కదా అంటాడు. మీకు కూడా ఇలాంటి ప్రజలంటే చిన్న చూపు కదా, అండ్ వీళ్ళు చాలా లో క్లాస్కి సంబంధించిన వాళ్ళు, జీవితంలో ఒకరి కింద ఎప్పుడు పని చేస్తూ ఉంటారు, వాళ్ళ వల్ల ఏమీ ఉపయోగం ఉండదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆస్తా కూడా అలాంటి ఒక చిన్న విలేజ్ నుంచే వచ్చాడు అని, తను విజార్డ్ కింగ్ అయ్యి ఇలాంటి డిస్క్రిమినేషన్ ని ఆపుతాను అని సిస్టర్ లిల్లీకి చెప్పడం గుర్తొస్తుంది. ఆస్తా నేను ఇలాంటి వాళ్ళని కాపాడడానికి వచ్చాను అని చెప్తాడు. వాళ్ళ లీడర్ ఆస్తా మీద మ్యాజిక్ మళ్ళీ యూజ్ చేస్తాడు. మళ్ళీ మనోడు తన స్వాడ్ తో ఆపేస్తాడు. మాగ్నా కూడా ఫైట్ లో జాయిన్ అవుతాడు. నోయల్ ఇలా అనుకుంటుంది, నేను ఇక్కడ రాయల్, వీళ్ళకన్నా నాకు మ్యాజిక్ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ నేను ఫైట్ చేయకుండా ఇలా ఉన్నాను. నోయల్ దగ్గరికి అప్పుడే ఒక అమ్మాయి వచ్చి ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అని అడుగుతుంది. అప్పుడు నోయల్ గ్రూమర్ లోకి కొత్త మ్యాజిక్ స్పెల్ ఒకటి యాడ్ అవుతుంది. న్యూ మ్యాజిక్ యాడ్ అయితే ఇలా జరుగుతుంది. నోయల్ సీ డ్రాగన్స్ నెస్ట్ అనే ఒక అటాక్ ని యూజ్ చేస్తుంది. నోయల్ మ్యాజిక్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. నేను రాయల్ ని ఖచ్చితంగా వీళ్ళందరినీ కాపాడుతా. యాక్చువల్గా ఆస్తాకి ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా అపోనెంట్స్ని డిఫీట్ చేసేస్తాడు. ఎందుకంటే తన దగ్గర స్వాడ్ అండ్ గ్రూమర్ యాంటీ మ్యాజిక్ కాబట్టి. ఆస్తాకి చాలా సేపటి నుంచి ఛాన్స్ దొరకట్లేదు. నోయల్ ఈ సీ డ్రాగన్స్ నెస్ట్ అని ఒక అటాక్ యూజ్ చేయడం వల్ల ఆస్తాకి ఇప్పుడు ఛాన్స్ దొరుకుతుంది. అటాక్ చేయడానికి ఆస్తాకి కేవలం 1 సెకండ్ గ్యాప్ కావాలి. ఆ ఛాన్స్ నోయల్ వల్ల ఆస్తాకి దొరుకుతుంది. ఆస్తా ఆల్మోస్ట్ అపోనెంట్ ని చంపేస్తాడు, కానీ మాగ్నా అతన్ని మ్యాజిక్ తో అప్పుడే బంధిస్తాడు. ఆస్తాని చూసి నోయల్ తను చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు అంటుంది. అలాగే నోయల్ ఫేస్ కొంచెం బ్లష్ అయి ఉంటుంది. అంటే దానికి అర్థం మనోడికి ఓకే, మనం ఆ తర్వాత తెలుసుకుందాం. అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఆస్తాతో పాటు వచ్చిన ఒక యాంటీ బోర్డ్ ఆ విలేజ్ లో నుంచి ఒక స్టోన్ ని తీసుకొచ్చి ఆస్తా తల మీద కొడుతుంది. తర్వాత ఆస్తా తల మీదే ఆ యాంటీ బోర్డ్ అనేది కూర్చుంటుంది. అండ్ ఆస్తా ఒక క్యూట్ స్మైల్ ఇస్తాడు. దాన్ని చూసి నోయల్ ఫ్లేష్ ఇంకా బ్లష్ అయిపోతుంది.
అప్పుడే ఇందాక బంధించిన వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి మ్యాజిక్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అప్పటికే మాగ్నా తన మ్యాజిక్ తో వాళ్ళ మ్యాజిక్ ని సీల్ చేసి ఉంటాడు. ఈసారి కైరోజెనిక్ ఐస్ సస్పెన్షన్ అనే ఒక మ్యాజిక్ స్పెల్ ని యూజ్ చేసి వాళ్ళ లీడర్ అక్కడే సూసైడ్ చేసుకుంటాడు. మాగ్నా మిగతా వాళ్ళంతా షాక్ లో ఉండిపోతారు. మాగ్నా ఇలా అంటాడు, ఎవరి కోసం అయితే తను వర్క్ చేస్తున్నాడు తనకి చాలా ముఖ్యమైన పర్సన్ అనుకుంటా, అందుకే తన ప్రాణాలని సైతం కూడా పట్టించుకోకుండా ఇక్కడే సూసైడ్ చేసుకున్నాడు అంటాడు. ఈ విషయాన్ని వాళ్ళ టీంలో ఒకడు ఎస్కేప్ అయ్యి వాళ్ళ లీడర్ కి చెప్తాడు. చనిపోయిన పర్సన్ పేరు హీత్ అని మనకు ఇప్పుడే అర్థమవుతుంది. మన లీడర్ కోసం మనం ఇంకా కష్టపడాలి అని అక్కడ ఉండే లీడర్ చెప్తాడు. మరి ఎంతమంది లీడర్స్ ఉన్నారా మీకు? తర్వాత ఇప్పుడు చైర్మన్ గ్రాండ్ సన్ కూడా అక్కడే ఉంటాడు. తను మ్యాజిక్ నెట్ అవ్వాలనుకుంటున్నాడు కానీ తను లో క్లాస్ విలేజ్ నుంచి అని డిసెంకరేజ్డ్ గా ఫీల్ అవుతాడు. ఆస్తా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నేను కూడా హేజ్ అనే ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను అని చెప్తాడు. నువ్వు కూడా నాలాగే మ్యాజిక్ నెట్ అవ్వచ్చు కానీ నువ్వు మ్యాజిక్ నెట్ అయ్యేలోపు నేను మ్యాజిక్ ఎంపరర్ అయిపోతాను అని చెప్తాడు. యాక్చువల్ గా మనం విజార్డ్ కింగ్ ని మ్యాజిక్ ఎంపరర్ అని కూడా అనొచ్చు. యాక్చువల్ గా విజార్డ్ కింగ్ అన్న మ్యాజిక్ ఎంపరర్ అంటే కొంచెం బాగుంటుంది. సో ఇప్పటి నుంచి నేను మ్యాజిక్ ఎంపరర్ అని అయితే అంటాను. మిషన్ మన వాళ్ళు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని వచ్చినందుకు ఈ యామీ అందరినీ మెచ్చుకుంటాడు. అప్పుడే బ్లాక్ బుల్ స్క్వాడ్ కి ఒక స్టార్ వచ్చి ఉంటుంది. ఆస్తా ఏంటి అని అడుగుతాడు. 9 మ్యాజిక్ స్క్వాడ్స్ లో సక్సెస్ఫుల్ గా మిషన్ కంప్లీట్ చేసుకొని ప్రజలందరినీ ఇబ్బంది పెట్టకుండా ఉండే స్క్వాడ్స్ చేసే ప్రతి మిషన్ ని చూసి అది నచ్చితే ఒక స్టార్ మ్యాజిక్ ఎంపరర్ నుంచి వస్తుంది. నెంబర్ 1 ప్లేస్ లో గోల్డెన్ డాన్ స్క్వాడ్ ఉంది 70 స్టార్స్ తో. మనం గోల్డెన్ డాన్ ని రీచ్ అవ్వాలంటే ఇంకా 100 స్టార్స్ కావాలి అని చెప్తాడు. ప్రెసెంట్ బ్లాక్ బుల్స్ -30 స్టార్స్ తో ఉంది. యామీ స్క్వాడ్ లో ఉన్న వాళ్ళందరికీ మ్యాజిక్ నైట్స్ కి ఇవ్వాల్సిన మనీ ఇస్తాడు. వానెసా మనీ రావడం వల్ల క్యాజల్ టౌన్ కి షాపింగ్ కి వెళ్దామంటుంది. ఆస్తా ఫస్ట్ టైం అలాంటి టౌన్ ని చూడడం వల్ల చాలా కూల్ గా ఉంది అని అంటాడు. సిస్టర్ లిల్లీ మిగతా వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ లో ఆస్తా అక్కడికి తీసుకొని రావాలనుకుంటాడు. చుట్టూ ఉన్న ప్రజలంతా వాళ్ళు బ్లాక్ బుల్స్ కదా అని దూరంగా వెళ్లిపోతారు. వానెసా ఆల్కహాల్ డ్రింక్స్ ని తీసుకుంటుంది. ఆస్తా అండ్ నోయల్ ని వానెసా షిరైన్ అనే ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకొని వెళ్తుంది. అది ఒక బ్లాక్ మార్కెట్ అని, అది చాలా డేంజరస్ ప్లేస్ కానీ ఉపయోగపడే వస్తువులు ఉంటాయి అని వానెసా చెప్తుంది. మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఆస్తాతో పాటు అపోనెంట్గా ఫైట్ చేసిన వ్యక్తి సెకే ఒక షాప్లో కార్డ్ గేమ్ ఆడుతూ ఆ గ్రాండీతో ఓడిపోతూ ఉంటాడు. నోయల్ అండ్ వానెసా పక్కన ఉండటంతో అక్కడికి వెళ్ళి నేను మీకు ఒక మ్యాజిక్ నైట్గా దారి చూపిస్తా అంటాడు. అప్పుడే అక్కడికి ఆస్తా వస్తాడు. నువ్వు సెకే కదా అంటాడు. సెకే ఏంటి వీడిక్కడ అని అనుకుంటాడు. సెకే తనతో పాటు మ్యాజిక్ నైట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేశాడు అని వానెసాకి నోయల్ కి ఆస్తా చెప్తాడు. అప్పుడే ఇందాక సెకే కార్డ్స్ గేమ్ ఆడిన షాప్ నుంచి ఒక బ్యాగ్ ని ఒక థీఫ్ దొంగతనం చేసి పారిపోతాడు. ఆస్తా వెంటనే వాడిని పట్టుకోవడానికి పరిగిస్తాడు. సెకే మాత్రం బ్రాంజ్ మ్యాజిక్ ని యూజ్ చేస్తాడు. బ్రాంజ్ మ్యాజికల్ బైక్ అని ఒకటి క్రియేట్ చేసుకొని మీరు ఇక్కడే ఉండండి లేడీస్, నేను వాడిని చూసుకుంటాను అంటాడు. నోయల్ అండ్ వానెసా చాలా డిస్గస్టింగ్ గా ఉంది అని అనుకుంటారు. సెకే ఆస్తాని క్రాస్ చేసి ఆ థీఫ్ ని పట్టుకోవడానికి ట్రై చేసుకొని వెళ్తున్నప్పుడు హెవెన్స్ డాగర్ అని ఆ థీఫ్ మ్యాజిక్ స్పెల్ ని యూజ్ చేసి సెకేని కింద పడేస్తాడు. సెకే పాయిజనస్ అయిపోతాడు. ఆస్తా దగ్గరికి వస్తాడు. ఆస్తాకి చెప్తాడు నువ్వు నా బదులు అతన్ని పట్టుకో అని. వానెసా వచ్చి చెక్ చేస్తుంది. అప్పటికే సెకే చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తాడు. వానెసా అది టెంపరరీ పాయిజన్ అని చెప్తుంది. ఇంకా వీళ్లకు సెకే చేసేది యాక్టింగ్ అని అర్థమైపోతుందని సెకే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు. అండ్ వెళ్ళిపోతూ ఆస్తా నెక్స్ట్ టైం కొంచెం స్ట్రాంగ్గా ఉండు అంటాడు. ఫైనల్గా ఆస్తా ఆ దొంగని పట్టుకొని దొంగతనం చేసిన బ్యాగ్ని తిరిగిచ్చేసి అక్కడి నుంచి నోయల్, ఆస్తా అండ్ వానెసా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ గ్రానీ ఒక యంగ్ మ్యాన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ అబ్బాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు అంటారు. యాక్చువల్గా ఆ గ్రానీ యొక్క ఒరిజినల్ ఫ్రామే ఆ పర్సన్. అప్పుడే అతని సెక్రటరీ నుంచి ఒక కాల్ వస్తుంది. మ్యాజిక్ ఎంపరర్ మీరు ఇలా తిరగకూడదు, మీకు చాలా పనులు ఉన్నాయి అని చెప్తాడు. మ్యాజిక్ ఎంపరర్ పర్లేదు నేను ఒక ఇంట్రెస్టింగ్ అబ్బాయిని కనిపెట్టాను అంటాడు. సో యాక్చువల్గా ఇతనే మ్యాజిక్ ఎంపరర్ అనమాట. మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఆర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఆర్క్ అయితే త్వరలో వచ్చేస్తుంది. ఎవ్రీ సాటర్డే కూడా ప్రతి ఆర్క్ ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో దానికి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. మీ యానిమే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడి వరకు ఈ వీడియో మీరు చూసారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుంటుంది. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. అండ్ అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.